నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2026 టీ20 వరల్డ్ కప్లో ఆడుతున్న యుఎస్ఏ క్రికెట్ టీం గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. టీమిండియాతో పోటీ పడుతున్న ఈ యుఎస్ఏ ప్లేయర్స్ అసలు వాళ్ళ రియల్ జాబ్స్ ఏంటి? వాళ్ళు క్రికెటర్సా లేక సాఫ్ట్వేర్ ఇంజనీర్సా? వాళ్ళకి క్రికెట్ బోర్డు నుండి ఎంత డబ్బులొస్తాయి? అసలు వాళ్ళు ఫుల్ టైం క్రికెటర్సా లేక పార్ట్ టైమా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. మొదటిగా మనందరికీ బాగా పరిచయమైన పేరు సౌరభ్ నెత్రవాల్కర్. మనమనుకుంటాం తను పెద్ద స్టార్ క్రికెటర్ అని, కాని తను యాక్చువల్లీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవును, సౌరభ్ ఆరెకల్ కంపెనీలో ప్రిన్సిపల్ మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్గా పనిచేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటూ ఉదయం కోడింగ్ చేసి రాత్రి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తారు. తన శాలరీ యుఎస్ఏ క్రికెట్ కన్నా ఆరెకల్లోనే ఎక్కువ ఉంటుంది. అలాగే స్పిన్నర్ నోస్టుష్ కెంజిగే, తను ఒక బయోమెడికల్ ఇంజనీర్. హాస్పిటల్స్లో ఎంఆర్ఐ మషీన్స్, ఎక్స్రే మషీన్స్ రిపేర్ చేయడం తన జాబ్. ఉదయం హాస్పిటల్లో వర్క్ చేసి రాత్రి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు. హార్డ్ వర్క్ కదా. ఇక యుఎస్ఏ కెప్టెన్ మోనక్ పటేల్, తను న్యూజెర్సీలో ఒక రెస్టారెంట్ బిజినెస్ రన్ చేస్తున్నారు. బిజినెస్ చూసుకుంటూ కంట్రీకి క్యాప్టెన్సీ చేయడమంటే మాటలు కాదు. వీళ్ళందరూ క్రికెట్ని ప్యాషన్తో ఆడుతున్నారు, కేవలం డబ్బుల కోసం కాదు. మరి వీళ్ళకి యుఎస్ఏ బోర్డు నుండి ఎంత శాలరీ వస్తుంది? బీసీసీఐతో పోలిస్తే ఇది చాలా తక్కువ. రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ఏ ప్లేయర్స్కి సెంట్రల్ కాంట్రాక్ట్స్ $15,000 నుండి $90,000 వరకు ఉంటాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 12 lakhs నుండి 75 lakhs వరకు పర్ ఇయర్. ప్రతి మ్యాచ్కి ఫీ దగ్గరగా $250, అంటే సుమారు 20,000 రూపీస్ ఉంటుంది. మన ఇండియన్ ప్లేయర్స్కి ఒక్క మ్యాచ్కి 3 lakhs వస్తాయి. కానీ ఇప్పుడు మేజర్ లీగ్ క్రికెట్ అంటే ఎంఎల్సీ రావడంతో సిచ్యువేషన్ మారింది. కొంతమంది ప్లేయర్స్ లైక్ అలీ ఖాన్, ఆండ్రీస్ గౌస్ మరియు హర్మీత్ సింగ్, వీళ్ళు ఫుల్ టైం ప్రొఫెషనల్స్. వీళ్ళు ఎంఎల్సీలో $75,000 అంటే 60 lakhs పైన ఎర్న్ చేస్తున్నారు. ప్లస్ క్యారిబియన్ లీగ్ అంటే సిపిఎల్, దుబాయ్ లీగ్ అంటే ILT20లో ఆడి బాగా ఎర్న్ చేస్తున్నారు. వీళ్ళకి డే జాబ్స్ అవసరం లేదు. సో ఫ్రెండ్స్, యుఎస్ఏ టీంలో సగం మంది ఇంజనీర్స్, బిజినెస్ మెన్ మరియు స్టూడెంట్స్, మిగతా సగం మంది ప్రొఫెషనల్ క్రికెటర్స్. కానీ ఫీల్డ్లో దిగితే మాత్రం వరల్డ్ ఛాంపియన్స్కి తగ్గకుండా ఆడుతున్నారు. 2026 వరల్డ్ కప్లో వాళ్ల పర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.